పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో ఉన్నాము. ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ వాళ్ళందరూ కేసీఆర్ చావు కోరుకుంటున్నారని స్వయానా కేసీఆరే చెప్పడం జరిగింది. ఏమంటారు? నేనేమంటున్నా కేసీఆర్ గారి యొక్క చావు కోరేది హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు కాదు కాదు కాదు. కేసీఆర్ ఎప్పుడు చనిపోతే కుర్చీలో కూర్చోవాలని చెప్పి హరీష్ రావుని కొట్టి కూర్చోవాలని చెప్పి కేటీఆర్. ఇదే ఇంకా మాదేందండి, మాకేం అవసరము? కేసీఆర్ని బతుకున్నప్పుడు మేము పంపించాము, బయటకు పంపినాము. ఈయన మాకెందుకు? ఆయన చేసిన పాపాలని ఆయన కడుక్కోవాలి. రాష్ట్రంలో 16,000 కోట్ల ఆదాయాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి అధికారం వచ్చిన సమయానికి 7 లక్షల పైచీలకు అప్పు వచ్చింది. ఎవరా చేసింది? అది చేసింది మీరే. ఆ పాపం చేసింది. రాజకీయంగా మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోనికే. కానీ కుటుంబ పరంగా కేసీఆర్ చావు కోరేది అక్కడ హరీష్ రావు, ఈ పక్కన కేటీఆర్. వారికే చావు, మాకే అవసరము? మీరు దేనికోసం కేసీఆర్ చావు కోరుకుంటారు? కేటీఆర్, హరీష్ రావు కుర్చీ కోసము. ఒక ఆయన ఎల్బీ లీడర్ కావాలి కేటీఆర్, ఒక ఆయన పార్టీ అధికారి కావాలి. కేసీఆర్ ఒక ఆయన చచ్చిపోతే ఇక్కడ ఇద్దరు లాభం ఉంటుంది. కేసీఆర్ చచ్చిపోతే హరీష్ రావు పార్టీ అధికారి అని ప్లాన్ ఉంది, ఈయన ప్రతిపక్ష నాయకుని ప్లాన్ ఉంది కేటీఆర్కి. ఇది ప్లాన్. ఈ దీనికోసమే మన కేసీఆర్ని ఫామ్ హౌస్కి వ్యవస్థకు అక్కడనే పెట్టే విధంగా ఇద్దరు ప్లాన్ చేసి కూర్చున్నారు. మాకేం అవసరం అండి? నువ్వు రంగంలోకి రా, నువ్వు దంగంలోకి రా. ఎక్కడికైనా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేసినా కూడా 3,000 దాటలేదు. మేము 1 మ్యాన్ షో నేర్పించినాం. సింహం సింగల్గా వచ్చింది, యుద్ధం చేసింది, గెలిచి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు సింగిల్ మ్యాన్ షో, 1 మ్యాన్ షో నడిపించిండు. 8,000 పైచీలకు సర్పంచ్లు ఇప్పుడు కాంగ్రెస్ సొంతమైనవి. అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగిన టైంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినంత పోటీ అప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు అని అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, అప్పటికి ఇట్లా మాట్లాడితే మేము ఇంకో వేరే మాట్లాడతాం. చెప్పమంటారు లాజిక్ పాయింట్? మేము సాఫీగా ఎన్నికలు జరిపినాము. మేము ఎన్నికల పక్షంలో ఎన్నికలు చేసినాము. ఎక్కడ కూడా ప్రాబ్లం పెట్టలేదు. గతంలో మీరు సర్పంచ్ ఎన్నికలు పోతే అందరిని బెదిరించి బతిమాడి కొట్టి చేసి అక్కడికి పెట్టి సర్పంచ్లను మీరు తీసుకున్నారు విధానాలకు. మేము అట్లా చేసామా? నేను ఎక్కడో చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ కోసం ఆలోచించి ఉంటే, ఇప్పుడు ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ నాయకులు ఉండరు. 10 నిమిషాలు మాత్రమే. 10 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని తుదమిట్టించాలి, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉండకుండా చేయాలని ఆయన 10 నిమిషాలు ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ కేల్కతం, దుకాన్ బంద్. కేసీఆర్ వస్తుంటే అంటే ప్రెస్ మీట్ కోసము, అలాగే కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్కి వస్తుంటే కేసీఆర్ వెంబడి పడి మరి బైకులు ఆపి, కార్లు ఆపి మనదే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అని చెప్తున్నారు అని కేసీఆర్ తోటి ప్రజలు అంటున్నారని కేసీఆర్ అన్నారు. నేనేం చెప్పమంటే, బీఆర్ఎస్ పార్టీకి 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. బీఆర్ఎస్ పార్టీకి 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది తెలంగాణ ప్రజల యొక్క తీర్పు. ఈ తీర్పు 100కు 100% నిజం అవుతుంది. ఇంకా 12 సంవత్సరాలు చేయాలి, ఇంకా 1 ఇయర్ అజ్ఞాతం చేయాలి. ఇంకా ఉంది వరకు అందరూ మీద పడుతుంది. ఎందుకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినరు, రాజకీయంగా మర్చిపోయిర్రు. కానీ వీళ్ళు చేసిన అరాజకాలను మర్చిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన అరాచకాలని తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దగా పనులు, నీళ్ళల్లో మోసం, మన నిధుల్లో మోసం, నియామకాల్లో మోసం. నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. అందుకోసమే 14 సంవత్సరాల అజ్ఞాతవాసం, అదేవిధంగా వనవాసాన్ని వాళ్ళకి విధించినారు. 100కు 100% వాళ్ళు చేయాల్సిందే. అప్పుడు వాళ్ళ పాపం కొంతమైనా కరుగుతుంది, తీరుతుంది. వీ హ్యావ్ గివెన్ సఫిషియంట్ టైం. అలాగే తోలు తీస్తాం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబడి పడతాం, ఎక్కడికక్కడ నిలదీస్తాం, నిలబెట్టి అడుగుతాం అని కేసీఆర్ అన్నారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఆయన తోలు తీయొచ్చు హరీష్ రావుది, ఆయన తోలు తీయాలి కేటీఆర్ది, ఆయన తోలు తీయాలి సంతోష్ రావుది. అది బాగుంటుంది. ముందు వాళ్ళ తోలు తీసుకోండి.
హరీష్ రావు తోలు, కేటీఆర్ తోలు, మీరు చేసిన వ్యవస్థకు వాళ్ళే కదా చేసిందంతా. హరీష్ రావు తోలుది, కేటీఆర్ తోలుది, సంతోష్ రావు తోలుది, ఇంకా పక్కన ఉంటే పొడి జగదీశ్ తోలుది. ఆలోచన చిల్లర పనులే కదా మీకు అంతే అవుతుంది ఎఫెక్ట్. కేసీఆర్ గారికి ఇప్పుడు వయసు పెద్దగా అయింది, గౌరవిస్తాము, కానీ టైం ఇచ్చినాము. మీకు 10 ఏళ్ళు టైం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు మొత్తం తెలంగాణ ఆగం చేసిర్రు, దగా చేసిర్రు, ప్రజా సంఘాలను అగౌరవపరిచిర్రు, ఉద్యమకాలను బెదిరించిర్రు, నిరుద్యోగులు అరెస్ట్ చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? నిరుద్యోగులు ఉద్యోగులు చేసిర్రు, ప్రజా సంఘాలను గౌరవించి వాళ్ళకి అందరికీ సొంత స్థానం ఇచ్చిర్రు, ప్రతి వ్యక్తిని సచివాలయానికి వచ్చే విధంగా దారులు ఏర్పాటు చేసిర్రు. ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. కాంగ్రెస్ పార్టీ పాలనకు మీ పాలనకు ఆకాశానికి భూమికి తేడా ఉంది. మీరు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి అన్యాయాలు అన్ని కాదు. ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ బస్సుకి పోయినా, ఏ గడప తొక్కినా మీరు చేసిన అరాచకాలు ఇంకా మర్చిపోలేదు. కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, అదేవిధంగా మీ జోగులపల్లి సంతోష్రావు గారు, మీ కుటుంబం చేసినటువంటి అరాచకాలు అన్ని కావు కావు కావు. రాసుకుంటే రామకోట అంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. కాబట్టి పొద్దున్న ముఖ్యమంత్రి చెప్తున్నాండి, బీఆర్ఎస్ పార్టీ పొద్దున్న చెప్పాలన్నా, ఉదయం లేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి పేరు ఇస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు, లంచ్ టైంలో రేవంత్ రెడ్డి గారి పేరు ఇస్తున్నారు, సాయంత్రం టీ తాగుతున్నారు, రేవంత్ రెడ్డి గారి పేరు ఇస్తున్నారు, నైట్కి పనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారి పేరు ఇస్తున్నారు. రామకోటి కన్నా రేవంత్ గారి కోటి ఎక్కువైంది. దీనివల్ల వాళ్ళ కొంచెం పుణ్యం ఎక్కువైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు తీసి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1 కోటి సార్లు పై తీసిన పేరు వాళ్ళు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా దాదాపు 1 కోటి సార్లు పైన రేవంత్ రెడ్డి గారి నామకరణం చేస్తారు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి పేరు తీయడం వల్ల కొంచెం అద్దె ఇటు కొంచెం ప్రేమిస్తాను కూడా, ఎవరు ప్రేమించే సమస్య లేదు. ఇంకా 14 సంవత్సరాల వనవాసాన్ని మీరు చేసి తీరాల్సిందే. అది తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇది ఈ తీర్పు శాసనం. తెలంగాణ ప్రజలు ఇచ్చి మిమ్మల్ని 14 సంవత్సరాల వనవాసాన్ని, ఇది తీర్పు శాసనం. ఇది ఈ శాసనం ఎవరు మార్చలేరు. మీరు చేసిన పాపలు కడగలేరు. రైట్. బీఆర్ఎస్ పార్టీకి మరో 12 సంవత్సరాలు వనవాసం, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం ఉండబోతుంది అని అంటున్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పురాలోకల్, హైదరాబాద్.